దగ్గర పెట్టుకోండి, ఆ వారం ఇంకో అమ్మ దగ్గర పెట్టుకోండి, చాలు. ఇస్తే ఇది చాయ్ నీళ్ళు ఇస్తుంది, లేకపోతే లేదు. అవునా కదా? ఖర్చు లేకుండా సత్యాన్ని చెప్దాం, ఖర్చు తగ్గించుకొని సత్యాన్ని చెప్దాం. మనల్ని మనం ఆనందంగా ఆరోగ్యంగా మలుచుకుందాం. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే 2014లో జూన్ 21న యోగా డే ప్రకటించడం జరిగింది. యోగా మాస్టర్లకు కాస్త డిమాండ్ పెరిగింది, కానీ దాని మీద పెద్దగా అవగాహన రాల. కానీ ఈ సంవత్సరం యోగా డే అనగానే భారతదేశం అంతా కూడా బ్లాస్ట్ అయ్యింది యోగా. అవునా? అందరూ అన్ని ప్రాంతాల్లోనూ చేసుకున్నారు. మెగా ఈవెంట్ ఇక్కడ జరిగింది వైజాగ్లో కదా. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేశం అంతా యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. యోగా ఆసనాలు మాత్రమే చేశాం కదా. కానీ గత సంవత్సరం 2024న డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు డిక్లేర్ చేశాయి. యోగా డేకి అంత టైం పట్టిందేమో, కానీ ఈ మెడిటేషన్ ఈ 193 దేశాల్లో బ్లాస్ట్ అవ్వటానికి నేను పెట్టుకున్న టార్గెట్ కేవలం 24 నెలలు మాత్రమే. 2025 ఇది 26, 27 డిసెంబర్ 21న 193 దేశాలు ధ్యానాన్ని బ్లాస్ట్ చేయాలి. ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ధ్యానం చెయ్యాలి. అది మనం పవర్ అంటే. పిరమిడ్ మాస్టర్లకే ఆ బాధ్యత ఉంది, ఆ కర్తవ్యం మనదే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలియదు. తెలిసిన మనం చెయ్యాల్సిన బాధ్యత కర్తవ్యం మనకే ఉంది. అది చెయ్యకపోతే భూమి మీద ఉండి ఉపయోగం ఏంటి? వండుకోవడానికి, తినడానికి, చీరలు కట్టుకోవడానికి, నగలేసుకోవడానికైనా మనం ఈ భూమి మీదకి వచ్చింది? అందరిలా కాదు, మనం వేరు, మనం డిఫరెంట్ కదా. సత్యాన్ని చెప్పాలి, చెప్దాం. అందుకే కదలండి మిత్రులారా, ఆదివారం ర్యాలీ చేద్దాం, గంటలు సాధన చేద్దాం, ధ్యానం చేద్దాం, ర్యాలీ చేద్దాం, ధ్యానం చేద్దాం, ర్యాలీ చేద్దాం. ఈ రెండే మన జీవితంలో ఇంక ఏమీ వద్దు. సాధన పెంచండి, గంటలు సాధన పెంచండి. 2027 డిసెంబర్ 21న 193 దేశాలు కలిసి ధ్యానం చేశాయని ప్రతి ఛానల్లో, ప్రతి పేపర్లో, ప్రతి మీడియాలో ధ్యానం 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 అంటూ ప్రపంచం రావాలి. అది పత్రికే ప్రపంచం అంటే. అప్పుడు మన పిరమిడ్ మాస్టర్లని. అప్పటి వరకు మనది ఆగకూడదు. ప్రతి ఒక్కరి ఆలోచన చుక్కా కలిస్తే మహాసముద్రం ఎలా అవుతుందో మన అందరి ఆలోచన కలిస్తే అది తప్పకుండా సాకారం అవుతుంది మిత్రులారా. అందుకని ధ్యానం చేద్దాం, ర్యాలీలు చేద్దాం. నాకు ఈరోజు మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీతో పాటు కలిసి ర్యాలీ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.